తల్లిదండ్రుల తగవులు బిడ్డల ప్రాణాలు తీస్తున్నాయి. ఆడ మగ ప్రాణాలు తీస్తున్న ఉదంతాల్లో ఇదొకటి. తన ముగ్గురు కుమార్తెలకి తండ్రి విషం పెట్టి చంపి ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో శుక్రవారం జరిగింది. పోలీసులు మృతుని తల్లి కథనం మేరకు చేమకుర్తి మండలం కేవీ అగ్రహారం గ్రామంలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేసి ఏకుల సుధాకర్కి భార్య వెంకటేశ్వరమ్మతో విడాకుల కేసు 3 ఏళ్లుగా కోర్టులో నడుస్తుంది. ఆమె తన పుట్టింట్లోనే ఉంటుంది. తన ముగ్గురు కుమార్తె గో అచ్యుత, పూజిత, లోహిత శ్రీలని అగ్రహారంలోనే సుధాకర్ తన ఇంట్లోనే తల్లి సుశీల దగ్గరే ఉంచి చూసుకుంటున్నాడు. మరో 4 రోజుల్లో కోర్టు కేసు వాయిదాకి రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పక్కనే ఉన్న చేమకుర్తిలో నైలాన్ తాడును కొనుక్కుని సుధాకర్ ఇంటికి వచ్చాడు. పాత ఇంటి వద్ద గేదెలుంటే అక్కడికి వెళ్ళి పడుకోమని సుధాకర్ తన తల్లికి చెప్తాం అక్కడికి వెళ్ళిపోయింది. శుక్రవారం ఉదయం ఆమె పాత ఇంటి నుంచి పిల్లలున్న ఇంటికి వచ్చి చూస్తే వాకిట్లో కూల్ డ్రింక్స్ వేసాలని పిల్లలు ఇంకా లేవలేదు. స్కూల్కి టైం అవుతుందని లేపాలని చూస్తే సుధాకర్ వాళ్ళని అప్పుడే లేపొద్దని వారించాడు. తాను బజార్కి వెళ్ళి పిల్లలకు టిఫిన్ తీసుకొస్తాను, తాను వచ్చే వరకు లేపొద్దని బయటికి వెళ్ళాడు. ఈలోపు సుధాకర్ తల్లి సుశీల పిల్లలను మరోసారి లేపేందుకు ప్రయత్నిస్తే వాళ్ళలో స్పృహ లేకపోవడంతో ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచింది. వాళ్ళు వచ్చి చూసి పిల్లలు ముగ్గురు చనిపోయారని చెప్పడంతో కుప్పకొల్లిన ఆమె కొడుకు ఫోన్ చేస్తే వేరొక వ్యక్తి ఫోన్ తీసి ఊరు వెలుపులో ఉన్న వేప చెట్టుకి సుధాకర్ ఊరేసుకుని చనిపోయాడని చెప్పారు. పిల్లలు భర్త మృతి చెందారని తెలుసుకున్న వెంకటేశ్వరం గ్రామానికి వెంటనే వచ్చింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. సుధాకర్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో తాళభద్ర రైల్వే గేటు కొద్ది దూరంలో గురువారం రాత్రి తల్లి తన 2 బిడ్డలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు బంధువులు చెప్పిన వివరాల మేరకు తన భార్య 2 పిల్లలు కనిపించలేదంటే విజయవాడలో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న వెంకట్ కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ముగ్గురు మృతదేహాలు రైలు పట్టాల మీద ఉన్నాయంటే కోటబొమ్మాళి పోలీసులకి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతులని కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల పూజ, ఆమె కుమారుడు కుశాంత్ వర్మ, కుమార్తె దీక్షిత్గా గుర్తించి వెంకటకి సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాల వల్ల క్షణికావేశంలో పూజ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.